ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను ప్రమాదంగా సృష్టించడానికి మతోన్మాదులు చాలా కష్టపడుతున్నారు, కానీ తప్పించుకోలేరండి. మరి లేటెస్ట్ అప్డేటు ఈరోజు వాస్తవాలు అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు ఈ మధ్యకాలంలో మనం రోజు రోజుకి కొత్త వీడియోలు, కొత్త సీసీ ఫుటేజు, అబద్ధ సాక్ష్యాలు చాలా చూస్తున్నాం. మరి ఏవి నిజమైన సాక్ష్యాలు, ఏవి వాస్తవాలు, ఏవి అవాస్తవాలు, ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. మరి మతోన్మాదులు అయితే చాలా కష్టపడుతున్నారు దీన్ని ప్రమాదంగా సృష్టించడానికి. ఇది ప్రమాదమే తప్ప వేరొకటి కాదు అని చెప్పడానికి ఈ మతోన్మాదులు ఎన్ని వీడియోలు సృష్టించారు, ఎన్ని డ్రామాలు ఆడారో మనకి అర్థమవుతుంది. సో కానీ దొంగ ఎప్పుడు కూడా తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు దొంగ దొరికిపోతాడు. అబద్ధం ఎంతో కాలం ఉండదు, సత్యం నిజం అనేది ఒకరోజు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. సో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఈ యొక్క కథనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రమాదమా లేకపోతే హత్య, ఇది ఎలా జరిగింది, కొన్ని వాస్తవాల ప్రారంభం నుంచి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఈ ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అనేకులకు. సో మనం అప్డేట్లోనికి వెళ్ళిపోదాం. మరి ఈరోజు నేను చెప్తున్నటువంటి అప్డేట్స్ ఏంటంటే వాస్తవాలు ఎన్ని, ఇందులో తప్పుడు ప్రచారాలు ఎన్నో మనం తెలుసుకుందాం. మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు వీళ్ళు మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు అని ఫస్ట్ మార్చి 25వ తారీఖున మనం న్యూస్లో చూసాం, మనం తెలుసుకున్నాం. అయితే ప్రియులారా, ఇది ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ మన క్రైస్తవ సహోదరులు దీన్ని స్ప్రెడ్ చేశారు. తదుపరి బిగ్ టీవీ వారు మనకి చాలా సహకరించారు ఈ విషయాలు వెలుగులోనికి రావడానికి, న్యూస్ అందరికీ తెలియజేయడానికి. సో ఫస్ట్ మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు యాక్సిడెంట్లో. ఎక్కడ జరిగింది ఇది అంటే, రాజమండ్రి మరి కొవ్వూరు హైవేలో మరి రోడ్డు ప్రక్కన సడన్గా మృతి చెంది బైక్ యాక్సిడెంట్ జరిగి మనకు కనపడుతుంది. అయితే మరి ఇది నిజంగా యాక్సిడెంటేనా లేకపోతే హత్య? కానీ క్రైస్తవులు నాయకులు అనేక మంది అక్కడికి వెళ్ళి చూసి చెప్పిన విషయం ఏంటంటే, మరి ఇది ప్రమాదంలో కనిపించట్లేదు, బైక్ యాక్సిడెంట్లో కనిపించట్లేదు, కానీ ఇది ఖచ్చితంగా హత్యే, అనుమానాస్పద మృతే కానీ వేరొకటి కాదు అని అక్కడికి వెళ్ళినటువంటి క్రైస్తవ సోదరులు లక్షలాది మంది గొంతెత్తి పోరాటం చేశారు, న్యాయం జరగాలని. మరి గత 4-5 రోజుల నుంచి కూడా ఎంతగానో క్రైస్తవ సహోదరులు నాయకులు పోరాడుతున్నారు ఈ విషయంలో. అయితే కానీ మతోన్మాదులు మాత్రం ఇది బైక్ యాక్సిడెంట్ తప్ప వేరొకటి కాదు అంటున్నారు. అయితే వాస్తవం ఏంటి అని ఆలోచన చేస్తే, కానీ ఆయన తలకు బలమైన గాయాలు, ఇంజూరీస్ అయ్యాయని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఒక వీడియోలో మరి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ మరి ఐజీ గారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తేలిన విషయాలు, ఆయన తలకి బలమైన గాయాలు తగిలినాయి, ఇంజూరీస్ ఉన్నాయి అని మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీడియోలో చెప్పడం జరిగింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తేలిన విషయాల్లో ఆయన తలకు బలమైన గాయాలు ఉన్నాయి. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్, మరి ఎలా జరుగుతుంది, తలకి గాయం ఎలా జరుగుతుంది? హెల్మెట్ ఆయన వేసుకున్నది ఒక బ్రాండెడ్ హెల్మెట్ ఆయన ధరించుకున్నాడు. బ్రాండెడ్ హెల్మెట్, అది ఒక కారు ఒక లారీ మీదకి ఎక్కి తొక్కినా సరే ఆయన తలకు గాయం అవ్వదు, అంత బలమైనటువంటి బ్రాండెడ్ హెల్మెట్ అది. కానీ అది జరిగే పని కాదు. అది లోపల ఇంజూరీస్ అనేది ఎవరో బలంగా కర్రలతోనో రాడ్స్తోనో కొట్టితే తప్ప ఆ లోపల గాయం అనేది జరగదు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఇది అనుమానాస్పద మృతి, ఇది హత్య అనే విషయాన్ని మనకు బాగా అర్థమవుతుంది జాగ్రత్తగా గమనించినట్లయితే. సో హెల్మెట్ ఉండగా లోపల గాయాలు అనేవి తగలవు, కానీ ఇక్కడ తగిలినాయి అనే విషయాలు మనకి అఫీషియల్గా పోలీసు వారు మనకు తెలియజేశారు. మరి నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే, మరి ఈ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి ఈ రాజమండ్రి కొవ్వూరు హైవే దగ్గర ఉన్న బాడీ ఉన్న చోటుకు వెళ్ళి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు
మరియు పాల్ గారు, ఇంకా అనేక మంది క్రైస్తవ నాయకులు, మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ వికేఆర్ గారు, హనీ జాన్సన్ గారు, ఇంకా అజయ్ బాబు గారు, ఇంకా చాలామంది క్రైస్తవ నాయకులు, ఒకరిద్దరు కాదు, పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు చాలామంది ఈ సంఘటన స్థలానికి వెళ్ళి మరి చాలాసేపు పరిశీలించగా వారందరికీ ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి నినాదం చేశారు, ఇది ప్రమాదం కాదు, ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రం, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మృతి, ఇది అనుమానాస్పద మృతి, ఇది హత్య చేశారు, ఆయన తలకు బలమైన గాయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఆధారాలు అక్కడ చూసిన ప్రతి వారికి కూడా అర్థమైంది. అక్కడ కర్రలు చాలా కనపడ్డాయి. మరి అక్కడ కొట్టిన ఆ మతోన్మాదులు ఆయన తల మీద కొట్టినటువంటి కర్రలతో కొట్టిన కర్రలో దాని మీద బ్లడ్ పడి ఉండడం. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఆ బండి ఎక్కడ కూడా చెదిరిపోలేదు. బండి అలాగ ఉన్నది, మనిషి మీద పడుకోబెట్టుకున్నట్టు ఉన్నది, ఎవరో తీసుకొచ్చి మీద పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి మనిషి మరణించేటువంటి స్థితి కనపడినప్పుడు అది నిజంగా యాక్సిడెంట్ చెల్లాచెదురైపోతాయి. బండి ఒక చోట, మనిషి ఒక చోట వెళ్ళిపోయినట్టు పరిస్థితులు కనపడతాయి. కానీ అక్కడ అన్నీ కూడా మరి మాస్క్, అక్కడ ఉన్నటువంటి కళ్ళజోడు ఏదో ఎవరో పక్కన పెట్టినట్టుగా మరి అన్నీ కనిపిస్తున్నాయి. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉన్న గాయాలు తగిలినట్టు కనిపిస్తున్నాయి. సో ప్రజలందరూ గమనించండి, మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది మరి అనుమానాస్పద మృతి తప్ప ప్రమాదం కాదనే విషయం. రెండవది ఇంకొక విషయం ఏంటంటే అండి, రెండవ తప్పుడు ప్రచారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి ఇది హత్య కాదు, ప్రమాదం, బైక్ యాక్సిడెంట్ అని నిరూపించడానికి మతోన్మాదులు ఎంత కష్టపడ్డారంటే, రెండవది వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం ఏంటంటే, వైన్ షాప్కి వెళ్ళి ఆయన మందు తాగి డ్రైవింగ్ చేశాడు, అందుకే ఈ ప్రమాదం జరిగింది, పీకలు తాగి చచ్చాడని కొంతమంది మతోన్మాదులు వాళ్ళ వీడియోల్లో పోస్టులు పెట్టారు, కొంతమంది డ్యాన్సులు చేశారు, కొంతమంది పాటలు పాడారు. ఎంత దారుణం! ఒక మనిషి మరణిస్తే మరి కొంతమంది వాళ్ళకి ఎంతో ఆనందం, చనిపోయిన మనిషి మీద మరి చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. మరి ప్రియులారా, అదే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఒక మనిషి చనిపోతే ఎలాంటి సాటి కాకులు కూడా ఒక కాకి చేస్తే పక్కన ఎంతో బాధపడతాయి. కానీ వీళ్ళు ఒక మనిషి మానవత్వం లేకుండా, మనిషి చనిపోతే మానవత్వం లేకుండా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అయితే ఈ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ పగడాల్ గారు మందు తీసుకున్నారనే విషయం ఇది పక్కా అబద్ధం, ఇది తప్పుడు సీసీ ఫుటేజ్ వీడియో అని మరి తెలియక ఆర్టీవీ వారు మరి దాన్ని ప్రచారం చేశారు ముందు. ఇది తప్పుడు సాక్ష్యం, సీసీ ఫుటేజ్లో ఉన్నది ఆయన కాదు, ఇది వాస్తవం కాదు, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని మరి ఆర్టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు. ఆ వీడియో కూడా మనం చూస్తున్నాం, ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది. అయితే నాకున్న ఆధారాలు కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ మాత్రమే నేను పెడుతున్నాను, కానీ వాస్తవాలు మాత్రం వివరిస్తున్నాను. సో వీళ్ళు మందు తాగి ఆయన చనిపోయాడన్న పెట్టిన వీడియో, ఆ సీసీ ఫుటేజ్ అఫీషియల్గా వచ్చింది కాదు, పోలీసు వారు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ రియల్ వీడియో కాదు, రియల్ సీసీ ఫుటేజ్ కాదు ఇది. ఇది మతోన్మాదులు ఒక వ్యక్తిని అక్కడ కాంట్రాక్ట్ కిల్లర్ని ఏర్పాటు చేసి ఆ వీడియో తీసి అది పెట్టారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. ఇది పోలీసులు ఇచ్చిన వీడియో కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ప్రూఫ్ అనే విషయాన్ని మన అందరికీ అర్థమవుతుంది. ఆయన పైన మరి వైన్ షాప్కి వెళ్ళాడు, ఆ వీడియో పోలీసు వారు ఇచ్చింది కాదు, మతోన్మాదులు సృష్టించిన అబద్ధ సాక్ష్యం అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి మతోన్మాదులు బయటపెట్టిన వైన్ షాపుల వీడియోలో మరి ప్రవీణ్ గారు పెట్టుకున్న హెల్మెట్ రెండవ సాక్ష్యం ఏంటంటే, ఒరిజినల్ హెల్మెట్, ఆయన హెల్మెట్ జావా బ్రాండెడ్ హెల్మెట్ అని క్లారిటీగా అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్న ఆ ఫేక్ పర్సన్ పెట్టుకున్న హెల్మెట్లో ఆ జావా హెల్మెట్ అనేటువంటి బ్రాండెడ్ నేమ్ కనిపించట్లేదు. వాళ్ళు చూపించిన ఫోటోల్లో, వీడియోలో అక్కడ ఎక్కడ ఆయన తల మీద హెల్మెట్ తీయలేదు, ఎక్కడ ఆయన ముఖం క్లారిటీగా కనపడలేదు. ఎందుకంటే ఇది మతోన్మాదులు చేసిన డ్రామా కాబట్టి. వాస్తవాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమైపోతున్నాయి. మరి యాక్సిడెంట్ జరిగిన చోట ప్రవీణ్ గారి బండి ఆయన మీద పడి ఉంది. రెండవది ఆయన మాస్కు, కళ్ళజోడు ఎవరో తీసి పక్కన పెట్టి నీట్గా ఉండి పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి అంత పెద్ద యాక్సిడెంట్లో
ఇలా జరగదు. అంతా చెల్లాచెదరైపోతాయి ఇదంతా కూడా. సో, విషయాలందరూ కూడా ప్రజలు గమనించండి. మూడో విషయం ఏంటంటే, మరి తప్పుడు ప్రచారాలు, మరి వాస్తవాలు నేను చెప్తున్నాను. మరలా ఆయన ఇంకొక తప్పుడు ప్రచారం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి రెండో భార్య ఉంది. ఈ రెండో భార్య ఆహ్, కావాలని చంపించింది. ప్రవీణ్ పగడాల గారు రెండో భార్య చంపించిందని మరో తప్పుడు ప్రచారం, కథనం మరలా ఇంకోటి తీసుకొచ్చారు వెలుగులోనికి మతోన్మాదులు. కానీ నిజానికి ఆయనకు ఒక భార్య, మరి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. అది పబ్లిక్‌గా మరి ఆయన మరి మృతి చెందినటువంటి దినాన్ని మరి అందరూ కూడా చూశారు. ఆయనకి ఇద్దరు మరి అమ్మాయిలు, ఒక భార్య, తల్లి, ఆయన సోదరులు అందరూ కూడా వీడియోలో మనం చూసాం. మరి ఆయన యొక్క అంత్యక్రియలు చేసినటువంటి రోజున. ఇంకా ఆయన కొంతమంది అనాథ పిల్లలను కూడా మరి సొంత పిల్లల్లాగా చక్కగా పోషిస్తున్నాడు. ఒక దైవజనుడిగా ఉండి, మంచి నాయకుడు, మంచి సేవకుడుగా, ఒక డిబేటర్‌గా మంచి జీవితం కొనసాగిస్తున్నటువంటి ఆయనకు మరి ఇలాంటి తప్పుడు మరి విషయాలు, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి ఆయన మందు తాగే వ్యక్తి అని, ఆయనకి రెండో భార్య ఉన్నదని రోజుకో కథనం సృష్టించి ఆయన మీద మరి ఫాల్స్ ఎలిగేషన్స్ మతోన్మాదులు సృష్టిస్తున్నారు. ఇవేవి నమ్మకండి ప్రజలారా. ఇవన్నీ కూడా వాస్తవాలైన విషయాలు మనం చూస్తుంటే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే, నిజానికి ఆయన మరి ఎందుకు మతోన్మాదులు ఆయన్ని చంపారు అంటే, ఆయన సత్యాన్ని బోధించాడు కాబట్టి. మనుషులను మనుషులుగా చూడండి. కులాలు, మతాలు విభజించి చూడొద్దు. ఒక మనిషిని మానవత్వంతో చూడండి అని ప్రియులారా మరి ఆయన చెప్పినటువంటి మంచి బోధలు, సత్యాన్ని మరి ఆయన ఎండగట్టాడు. సత్యాన్ని మరి అబద్ధాన్ని ఎండగట్టాడు. అసత్యాన్ని ఎండగట్టి సత్యాన్ని చెప్పాడు కాబట్టి మరి కులాలు, మతాలుగా విభజించి మనుషులను ఎంతగానో హింసిస్తున్నారనే విషయాలు ఆయన బయటపెట్టాడు. కాబట్టి ఇది వీరికి నచ్చలేదు. అలాంటి ధర్మం తప్పు అని చెప్పాడు. ఇది ఆళ్ళకి పడలేదు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మరి ఆయన్ని చంపడం అనేది మనకి జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇంకా అనేక విషయాలు నేను మీకు చెప్తాను. సో, అందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. అనేకులకు షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తాను. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మీ యొక్క సందేహాలు, సలహాలు తెలియచేయండి. అందరూ కూడా రిప్లై ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.